హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులను మాత్రమే చూపించే సమాజం ఇది. జాగ్రత్తగా ఉండండి. వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, అలాగే చెడ్డవాళ్ళు కాదు. అందరూ సమయాన్ని బట్టే మారిపోయే మనుషులు మాత్రమే. గుర్తుంచుకోండి. మనిషిలో అహం తగ్గినాడు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే గర్వం పోయినాడు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. ఈ కలియుగంలో ఎలా ఉంది అంటే, ఎవరికి నువ్వు సహాయం చేస్తావో వారే మీకు మొదటి శత్రువుగా మారుతున్నారు. అలాగే ఎవరినైతే నువ్వు నమ్ముతావో వారే మీకు మొదటి ద్రోహిగా నిలుస్తున్నారు. కాదంటారా? మనకు సాధ్యం కాదు అనే భావనను మనసులోంచి తొలగించడమే విజయం వైపు మనం వేసే తొలి అడుగు. ఎందుకంటే జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. మీకు ఏం జరిగినా సరే నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండానే మనకు మేలు చేస్తుంటాయి. విశ్వాసంతో ఉండండి. నువ్వు చెప్పే మంచిలో కూడా చెడును వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండటం ఎంతో మంచిది. ఒక పాము ఎలాగైతే తన చర్మాన్ని విడిచిపెడుతుందో అలాగే నువ్వు కూడా ఎప్పటికప్పుడు నీ గతాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరిక వేరు, అలాగే లక్ష్యాలు వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేవి ఎదురుదెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చిందల్లా విజయమే. గుర్తుంచుకోండి. మనిషిని మంచితనమే ముంచుతూ వచ్చింది. ఈ లోకం చెడ్డవాడి వైపు చెయ్యెత్తి చూపే ధైర్యం కూడా చెయ్యదు. ఒక సమస్యను మోయడం కంటే ఆ సమస్యను కలిగించే ఆలోచనలు మోయటమే చాలా కష్టం. ఎవరితోనూ అత్యంత సన్నిహితంగా ఉండవద్దు. ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది. మనం ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, అలాగే ఎంతగా నమ్మకం చూపినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళమే. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు, మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. నువ్వు మౌనంగా ఉండటం అనేది మూసి ఉన్న పుస్తకం లాంటిది. ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎదుటివారికి నిన్ను చదివే అవకాశం ఇస్తున్నట్లే. నువ్వు ఎవరినైనా ఎంతైనా ప్రశంసించు, అంతేగాని విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒకరోజు తప్పకుండా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు. ఏదైతే మీకు అన్నం పెడుతుందో దాన్నే దైవంగా భావించండి. ఏదైతే మీకు నీడనిస్తుందో దాన్నే మీరు కోవెలుగా భావించండి. అలాగే ఏదైతే మీకు మంచిని నేర్పుతుందో దాన్నే నిరంతరం పూజించండి. ఏదైతే మీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్నే నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారవుతారు. బ్రతుకు అనేది ముళ్ళులాగే ఉన్నట్లయితే ఆలోచన అనేది వికసించే పువ్వులాగా ఉండాలి. మంచి ఆలోచనలతో మనసు నింపుకున్నవాడు ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఏదైనా వ్యసనం అయితే అదుపు చేసుకోవడం కష్టం, కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించడం అంత కష్టమేమీ కాదు. మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడుంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. గుర్తుంచుకోండి. మనిషి అన్నవారు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటారు. మనసున్నవారు కష్టాలు ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు. విజయమే జీవితం కాదు, అలాగే ఓడిపోవడం అంటే అన్నీ కోల్పోవడం కాదు. గెలుపు అలాగే ఓటములను సమానంగా స్వీకరించడమే జీవితం అంటే. మనలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. అలాగే ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. మీరు దేనికోసం పోరాడుతున్నారో స్పష్టత ఉన్నప్పుడు ఎలా పోరాడాలి అన్నది తేలికైపోతుంది. మీ జీవితంలో ఎదురయ్యే వారంతా మీ గురువులే. మంచివాళ్ళు మీకు పాఠాలు నేర్పిస్తారు. చెడ్డవాళ్ళు గుణపాఠాలు నేర్పిస్తారు. నేర్చుకునే గుణం ఉన్నవారు ఏ పాఠాన్నైనా వారికి అనుగుణంగా మార్చుకుంటారు. అర్థమైందనుకుంటా. మన మనసులోని బాధలు మానడానికి రెండే ఔషధాలు. ఒకటి కాలం, రెండవది మౌనం.
నీటిలో పడ్డ ప్రతివారు చనిపోరు, ఈత రాని వారు మాత్రమే చనిపోతారు. అలాగే సమస్యలో ఉన్న ప్రతివారు ఓడిపోరు, పరిష్కారానికి ప్రయత్నించిన వారు మాత్రమే ఓడిపోతుంటారు. ఇక నిజానికి వెళ్దామండి. జరిగేది ప్రతిదీ మన మంచికే అనుకోవాలి. జరిగింది బాధ కలిగించినా అలాగే సంతోషపెట్టినా కూడా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఒక వ్యక్తి తను జాబ్ చేసుకుంటూ ఇంకో మంచి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఒక ఆఫర్ వచ్చింది. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. శాలరీ అన్నీ కన్ఫర్మ్ అయ్యాయి. కానీ ఎందుకో ఆఫర్ లెటర్ ఇవ్వటం డిలే చేస్తూ వచ్చారు ఆ కంపెనీ వాళ్ళు. ఇంతలో మరో కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. సో ఆ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు. ఈసారి పాతదానికంటే మంచి ఆఫర్తో ఛాన్స్ వచ్చింది. అదే జాబ్లో జాయిన్ అవ్వడం కూడా జరిగిపోయింది. అంతా బాగానే జరిగింది కదా, ఏమిటా విషయం అనుకుంటారేమో. ఇక్కడ విషయం కాదండి, విచిత్రం. ఏమిటంటే మొదట ఇంటర్వ్యూ జరిగింది, తర్వాత ఇంటర్వ్యూ జరిగింది ఒకే ప్రాజెక్ట్ కోసం. మొదటిది ఆ ప్రాజెక్ట్లో పనిచేసే సబ్ కాంట్రాక్టర్ కంపెనీలో ఇంటర్వ్యూ అయితే, రెండవది ప్రాజెక్టు ఓనర్ దగ్గర. అతను జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ ప్రాజెక్ట్లో నుంచి ఆ సబ్ కాంట్రాక్టర్ని అర్ధాంతరంగా తీసిపారేశారని. అలాగే ఆ సబ్ కాంట్రాక్టర్ కంపెనీ ఎంతమందిని అయితే ఆ ప్రాజెక్టు కోసం తీసుకుందో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించారని తెలిసింది. అందుకే నేను అనేది జరగబోయేది మన మంచికి అని. ఆ మొదటి కంపెనీలో జాయిన్ అయ్యి ఉంటే ఏమయ్యేది? ఉన్న జాబ్ కాస్త పోయేది. ఇంతకీ ఈ స్టోరీ నిజమా అబద్ధమా అనుకుంటారేమో. ఇది నా స్టోరీనండి. 2019లో జరిగింది. మొదటి ఇంటర్వ్యూ 2019 మార్చిలో జరిగితే రెండవది 2019 ఏప్రిల్లో జరిగింది. జస్ట్ 1 మంత్ డిఫరెన్స్లో. మొదటిది ఆ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ దగ్గర అయితే రెండవది ఓనర్ దగ్గర. ఇంతకీ నేను ఎక్కడ పనిచేస్తున్నాను అనుకుంటున్నారు? నేను చేసేది ఆ ప్రాజెక్ట్ ఓనర్ దగ్గర. అందుకే నేనేమంటానంటే అంతా మన మంచికే అని నమ్ముతాను. మరి మీరేమంటారులేండి. వీడికి లక్ బాగా ఉంది కాబట్టే అలా కలిసి వచ్చింది అని. దానికి నేనేమంటానంటే లక్కు అనేది దారిని మాత్రమే చూపిస్తుంది, అంతేగాని దారిలో ముళ్ళున్నాయా రాళ్ళున్నాయని కాదు. దాన్ని మనమే మన కష్టంతో అన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే విజయం సాధించగలం. అంతేగాని లక్కు ఉంది కదా అని ఎలా పడితే అలా వెళ్ళిపోతే మన లక్ష్యాన్ని చేరుకోలేం. అలాగే లక్కుతోనే ఏమీ సాధించలేం. మనం కష్టపడితేనే అనుకున్నది సాధించగలం. అలాగే కష్టాన్ని నమ్ముకున్నవాడు పనిమంతుడవుతాడు. కలిసి వచ్చేదాన్ని నమ్ముకునేవాడు కసాయివాడవుతాడు. ఇక ఫైనల్గా సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.